కెరీర్ గ్యాప్ వచ్చడానికి మెయిన్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం, లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకోవడం. మెయిన్గా ఈ 2 పాయింట్సే ఉంటాయండి. ఇక మ్యాక్సిమం మిగతా వాళ్ళు ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి ట్రై చేస్తూ తర్వాత ఖాళీగా ఉంటూ అప్పటిదాకా సీరియస్నెస్ లేకుండా ఏదో ఊర్లో ఉంటూ ఏదో ఒకటి తిరుగుతూ అట్లా చేసేవాళ్ళు, మిగతా ఏ రీజన్స్ అయినా కానీ కెరీర్ గ్యాప్ వచ్చేవాళ్ళు మెయిన్గా నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలి. అంటే వాళ్ళ కెరీర్ గ్యాప్ వాళ్ళు నాన్ ఐటీ నుంచి ఐటీ ఏంటి అంటే వాళ్ళకి ప్రాపర్గా కెరీర్ ఇంకా సెటిల్ డౌన్ కాలేదు, వాళ్ళని కూడా మనం కెరీర్ గ్యాప్ కిందే కన్సిడర్ చేస్తాం జనరల్గా. సో అయితే ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా 2 ఆస్పెక్ట్స్ అండి. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ ప్రయత్నం చేసి సక్సెస్ కాలేని వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కెరీర్ గ్యాప్ ఏర్పడుతుంది. అండ్ కొంతమంది అబ్రాడ్, ఇంకొంతమంది నాన్ ఐటీకి సంబంధించి అంటే నాన్ ఐటీలో చిన్న చిన్న జాబ్స్ చేస్తూ సో మన దానికి శాలరీ లేదు, గ్రోత్ లేదు అనేది ఆలస్యంగా వాళ్ళు తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ కెరీర్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. వీళ్ళందరూ మళ్ళీ నాకు ఐటీలో మంచి ప్యాకేజ్ వస్తుంది కాబట్టి నేను ఐటీ సైడ్ రావాలనుకుంటున్నాను, ఐటీ సైడ్ అయితే నాకు బెటర్గా ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు. సో అయితే మెయిన్గా ఇది ఒక పాయింట్, ఇది మనం అర్థం చేసుకోవాలి. కెరీర్ గ్యాప్ అనేది చాలా కారణాల వల్ల కెరీర్ గ్యాప్ రావచ్చు, మెయిన్గా ఈ 2 రీజన్సే ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇంకా 2 విషయాలండి. స్టడీ బ్యాక్గ్రౌండ్ విషయం మనం ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి.